అమ్మా, వందనాలమ్మా. వందనాలయ్యా. రండయ్యా. రండయ్యా లోపలికి. ఏమ్మా, పోయిన ఆదివారం కూడా ప్రార్థనకు రాలేదు? పనుండి రాలేకపోయానయ్యా, ఊరికెళ్ళాను. అదే మీరు రాలేదు కదా అని ఎట్నున్నారో చూసి ప్రార్థన చేసి పోదామని వచ్చానమ్మా. అలాగే అయ్యా. నాయన అడిగిపోయినాడమ్మా. బయటకెళ్లారయ్యా. పిల్లకాయలు బాగుండారు కదా? బానే ఉన్నాం. సరే అమ్మా, ప్రార్థన చేసుకుందామా? సరేనయ్యా. ప్రేమ స్వరూపి, కృపా కనికరము కలిగిన తండ్రి, ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. కుటుంబ సమేతముగా నీ సన్నిధికి వచ్చినట్లు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలమ్మా. భోంచేసి వెళ్ళండి అయ్యా. లేదమ్మా, నేను భోంచేసి వచ్చాను. లేదయ్యా, భోంచేసి వెళ్ళండి. కరివేపాకుతో తాలింపేసి పప్పుచారు కాశాను, కమ్మగా ఉంది. కడుపు నిండా తినిళ్ళయ్యా. కొంచెం అన్నా తినిళ్ళయ్యా. సరేనమ్మా, కొంచెమే పెట్టమ్మా. కొంచెమే పెట్టానయ్యా. ఇంత వద్దమ్మా, ఇంత తినలేను గాని ఇప్పుడే తినొచ్చాను, కొంచెం తీసేయి. చాలమ్మా, కొంచెం పప్పుచారు పోయి. చాలు చాలు చాలు. పిల్లలు అడిగిపోయినారమ్మా? పిల్లలు మందిరం దగ్గరికి వెళ్లారు. అయ్యా, వందనాలయ్యా. దున్నపోతులాగున్నావే. ఇంటింటికి పోయి ఆ ముద్ద ఈ ముద్ద తినడం మానేసి కష్టపడి పని చేసుకుంటూ బతకలేవటయ్యా. అమ్మా, వందనాలమ్మా. పోయిస్తాను. అయ్యా, వందనాలయ్యా. సర్లే, వెళ్ళు. ఎవరెతను? పాస్టర్ గారు. చిన్నోడాయన బాగా ఓర్పు ఉన్నట్టుందే. ఆయన చాలా మంచోడు. ఈసారి ప్రార్థనకి వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళు. తీసుకెళ్తాను. ఆ రోజు వాక్య పరిచర్యలో దేవుని పిల్లలను అవమానపరచి హింసించిన సౌలు గొప్ప వెలుగులో యేసును చూచి పౌలుగా మార్చబడిన సంగతి, మరెందరో మూర్ఖులను ప్రభువు మార్చిన వివరణ, యేసయ్య ప్రేమ, శిలువ త్యాగము, యేసయ్య క్షమాభిక్ష వివరించబడింది. ఆరాధన అనంతరం తినే పళ్ళెం దగ్గర ఉమ్మివేసిన వ్యక్తి
ఆయన భార్య ఏసన్నను కలిశారు. వందనాలయ్యా. వందనాలండి. నిన్న మీరు మా ఇంటికొచ్చి భోజనం చేస్తున్నప్పుడు ఏదో తెలియక ఉమ్మేశాడయ్యా. ఆ తర్వాత మీ ప్రేమని బట్టి మంచితనాన్ని బట్టి ఆయనలో చాలా మార్పు వచ్చిందయ్యా. నువ్వు ప్రార్థనకెళ్లేటప్పుడు నన్ను తీసుకొని వెళ్ళు, నాకు కూడా అన్నాడయ్యా. అందుకని మంచిది, తీసుకొచ్చాను. నన్ను క్షమించండి అయ్యా. పర్లేదు పర్లేదు, దాని ఉంది. ప్రార్థన చేద్దాం. ఆమెన్. కానుక తెచ్చానండి అయ్యా, ప్రార్థన చేస్తున్నారు రండి. పదండి. ఇదిగోనయ్యా, ప్రార్థన చేయండి. ఆమెన్. వందనాలయ్యా. వందనాలయ్యా. 2 సార్లు ఉమ్మివేసి మూర్ఖంగా ప్రవర్తించిన వ్యక్తి 2 బస్తాల ధాన్యం కానుకగా ఇచ్చారు. 3 సార్లు ఉమ్మివేసి ఉంటే 3 బస్తాల ధాన్యం కానుకగా తెచ్చి ఉండేవారు.